ఫ్రెండ్స్ ఇక్కడ 7th క్వశ్చన్లో అబ్జర్వ్ చేసినట్టయితే మ్యాచ్ ద సూటబుల్ ఆన్సర్స్ ఆఫ్ ద సెక్షన్ బి విత్ సెక్షన్ ఏ. సో ఇక్కడ మనకి ఏం చేశాడంటే 7th క్వశ్చన్ అనేది ఇక్కడ మనకి ఈ ఫామ్లో ఇచ్చాడు. అన్ని క్వశ్చన్ పేపర్లో 7th క్వశ్చన్ ఇలాగనే ఉండదు, బట్ క్వశ్చన్ పేపర్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఉండే మెథడ్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఒకటి బ్లాంక్లో ఇస్తాడు, నెక్స్ట్ ఒకటి క్వశ్చన్ ట్యాగ్లో ఇస్తాడు, ఒకటి మల్టిపుల్ ఛాయిస్లో ఇస్తాడు, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు, ఒకటి టేబుల్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్న 7th క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి, సెక్షన్లో వచ్చేసి ఎక్స్ అండ్ వై ఇచ్చాడు, సెక్షన్ బిలో వచ్చేసి PQR ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ మాత్రం 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సో అబ్జర్వ్ చేసినట్టయితే ఇది వచ్చేసి మనకి కెమిస్ట్రీ నుంచి వస్తుంది. N2 Y ఇస్ ద BF3, ఎక్స్లో వచ్చేసి N2 ఉంది, Y ఇస్ BF3. దీనికి ఏది మ్యాచింగ్ కరెక్ట్గా ఉంటుంది అని చూసుకున్నట్టయితే ఇక్కడ P వచ్చేసి 120 degrees, Q వచ్చేసి 180 degrees, R అనేది 3 బాండ్స్లో ఉంది. సో N2కి ఏది సూటబుల్ అవుతుంది PQRలో అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇది నైట్రోజన్ వచ్చేసి మనకి అయానిక్ బాండ్ థియరీలో ఉంటుంది. ఈ అయానిక్ బాండ్ థియరీలో N2ని మనము ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి టోటల్ కూడా 5 డాట్స్ అయాన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1 2, టాప్ సైడ్లో 1, బాటమ్ సైడ్లో 1, రైట్ సైడ్లో 1. నెక్స్ట్ ప్లస్ తీసుకుంటాం. ప్లస్లో వచ్చేసి ఇక్కడ అయితే సింగిల్ బాండ్ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఒక డాట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉండేది కూడా ఒక డాట్ తీసుకోవాలి. సో N 1 డాట్, ఇక్కడ వచ్చేసి 1 డాట్ తీసుకుంటాం, ఇక్కడ 1 డాట్ తీసుకుంటాం, ఇక్కడ వచ్చేసి 2 తీసుకుంటాం. సో నెక్స్ట్ గీజ్ రెస్ట్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే 2 డాట్స్ని యాస్టీజ్గా అలాగనే పెట్టుకుంటాం, రైట్ సైడ్ ఉండే 2 డాట్స్ని మనం యాస్టీజ్గా అలాగనే తీసుకుంటాం. డాట్స్ని మనం డాట్ ప్రోడక్ట్లో దాంట్లోనే తీసుకోవచ్చు, లేదంటే కనుక మనం ఎలక్ట్రాన్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఈ డాట్స్ని నేను ఇక్కడ డాట్స్ అని చెప్తా ఉన్నాను. సో పైన ఉండేటువంటి N పైన ఉండేటువంటి ఒక డాటు, ఇక్కడ పైన ఉండేటువంటి ఒక డాటు, 2 కూడా సో ఇక్కడ డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ బాటమ్ సైడ్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాను అంటే ఒక డాటు, ఇక్కడ బాటంలో ఉండేది ఇది ఒక బాండ్, అంటే ఇక్కడ ఏమవుతుంటే 1 డాట్ సరిపోయినాయి. నెక్స్ట్ ఏమవుతుంటే ప్లస్కి లెఫ్ట్ సైడ్లో, ప్లస్కి రైట్ సైడ్, అంటే దీనికి నైట్రోజన్కి రైట్ సైడ్ ఉండే ఒక డాటు, ఇక్కడ ఉండే నైట్రోజన్కి లెఫ్ట్ సైడ్ ఉండే ఒక డాటు ఏమవుతుంటే ఒక బాండ్ థియరీ. సో ఇక్కడ టాప్ సైడ్ 1 2, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 1 2, బాటమ్ సైడ్ 1 2. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తామంటే ఇలా జాయిన్ చేస్తాం అనమాట. ఇలా జాయిన్ చేసినప్పుడు దిస్ గీజ్ రెస్ట్ N ట్రిపుల్ బాండ్ N. సో N2కి ఏ బాండ్ ఉంటుందంటే ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది అని డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ BF3 తీసుకుంటే ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసే చూడండి. ఒక Bకి F అనేది బాండింగ్ ఫార్మేషన్ ఉంది, సింగిల్ బాండ్, దీన్ని కోవలెంట్ బాండ్ అని కూడా అంటాము. సో BF3, సో ఇక్కడ ఒక F, ఇక్కడ ఒక F, ఇక్కడ ఒక Fని డ్రా చేసుకుంటాం. సో ఒక F నుంచి ఒక Fకి ఎంత ఉంటుందంటే యాంగిల్ 120 degrees కాబట్టి దీని నుంచి ఇక్కడ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 7th వన్ వచ్చేసి PR, P గా రాసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి N2కి వచ్చేసి R రాసుకుంటాము, BF3కి వచ్చేసి P గా రాసుకుంటాం. ఈ విధంగా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఈజ్ కాల్డ్ యాజ్. ఇది మనకి డెఫినేషన్ అనేది మెటలర్జీలో, సో ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీలో మనకి ఉండే డెఫినేషన్ ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ద ఓర్, ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీని ఏమంటాము? గ్యాంగ్యూ, ఫ్లక్స్, స్లాగ్, మినరల్స్ ఏమంటామంటే ద ఆన్సర్ ఈజ్ ఏ. ఇక్కడ వచ్చేసి గ్యాంగ్యూగా రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తే ఇది ఫిజిక్స్ అనమాట. ఫస్ట్ 7th క్వశ్చన్ కెమిస్ట్రీ, 8th క్వశ్చన్ కూడా కెమిస్ట్రీ, 9th క్వశ్చన్ ఫిజిక్స్లోకి వస్తుంది. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద హ్యూమన్ ఐ లెన్స్? అంటే హెల్తీ హ్యూమన్ ఐలో ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అంటే మనం ఇక్కడ మనకు తెలుసు ఒక ఐ డ్రా చేసుకుంటాము. ఐ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఐ లెన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి ఈ లెన్స్లో నుంచి ఈ రెటినా వరకు మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. దాని ఆన్సర్ వచ్చేసి 2.5 సెంటీమీటర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ ఐ లెన్స్ టు రెటీనా? అంటే ఐ లెన్స్ నుంచి రెటీనాకి ఎంత ఉంటుందంటే 2.5 సెంటీమీటర్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ని మనం చూసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది అంటే దాని యొక్క ఇమేజ్ రెటినా మీద ఎగ్జాక్ట్గా పడుతుంది. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద హ్యూమన్ ఐ లెన్స్? ద ఆన్సర్ ఇస్ 2.5 సెంటీమీటర్. ఇక్కడ 10th క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ద మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ డాష్ అన్నాడు. ఇది ఫిజిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్ ఈజ్ డాష్ ఇచ్చేసి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాడు. ఏ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బి ఆప్టిక్ సెంటర్, సి ఫోకస్, డి రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో వీటి గురించి ఏవైనా తెలుసుకున్నామంటే మనం ఫస్ట్ లెన్సుల్ని డ్రా చేసుకున్నట్టయితే
మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్. సో ఇది వచ్చేసి లెన్స్ ఇలా ఉంటుంది. సో ఈ లెన్స్ని మనము బై కాన్వెక్స్ లెన్స్ అంటాము, లేదంటే కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటాము. కన్వర్జింగ్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్. ఈ బై కాన్వెక్స్ లెన్స్లో మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్, ఈ లెన్స్ యొక్క మిడ్ పాయింట్ని ఏమంటాము అని అంటే మనము ఆప్టిక్ సెంటర్. ఆప్షన్ బి అనమాట దీనికి ఆన్సరు. దిస్ ఈజ్ ద రైట్ ఆప్టిక్ సెంటర్. సో దీంట్లో మిగతావి కూడా తెలుసుకున్నట్టయితే దీన్నే మనము పోల్ అని కూడా అంటాం. ఆప్టిక్ సెంటర్ని ఆప్టిక్ సెంటర్. సో ద మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఏ ఆప్టిక్ సెంటర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ పోల్. పోల్ని మనం ఆప్టిక్ సెంటర్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇక్కడ పోల్ ఎక్కడ ఉంటుందంటే లెన్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఇది కూడా కన్వర్జింగ్ లెన్సే. ఇక్కడ కూడా దీన్ని కూడా మనము ఇట్లా మిడ్ పాయింట్ పి అని అంటాము. ఇక్కడ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ F1 2F2 2F1 F1 2F1 అండ్ F2 2F2 ఇవి తెలుసు. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ద సెంటర్ ఆఫ్ ద థిన్ లెన్స్. సెంటర్ ఆఫ్ ద థిన్ లెన్స్ ఇస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ పాయింట్ని మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాము. ఇక్కడ ఉండే 2F2ని కూడా మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక లెన్స్కి ఓన్లీ వన్ ఆప్టిక్ సెంటర్ ఉంటుంది, అంటే ఓన్లీ ఒక పోల్ ఉంటుంది. 2 ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. F2 అండ్ F1ని ఏమంటామంటే F1, F2ని మనం ఏమంటామంటే ఫోకస్, లేదంటే ప్రిన్సిపల్ ఫోకస్ లేదంటే ఫోకస్ అని కూడా అంటాం అనమాట. F1 అండ్ F2ని. 2F1 అండ్ 2F2ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాము. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయిపోయింది. ఈ ఫోకస్ అయిపోయింది. రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఫోకల్ లెంత్ కూడా ఉంది. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఫోకస్. దీన్ని మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అని కూడా అంటాం. వీటి గురించి కూడా తెలుసుకోవాలి. ఫోకల్ లెంత్ అంటాము. ద డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనము ఫోకల్ లెంతే అని అంటాం. FL అంటే ఫోకల్ లెంత్. P నుంచి F2కి ఫోకల్ లెంతే. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్. దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ని కూడా పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్. పోల్ టు ఫోకస్ ఈజ్ కాల్డ్ ఏ ఫోకల్ లెంత్. దీన్నే ఫోకల్ లెంత్ అంటాం. వీటిని ఫోకల్ లెంత్ అంటాము. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉండే దాన్ని ఏమంటాం మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇక్కడ కూడా అంతే. మనకి ఇది డయాగ్రామ్లో ఇలా ఉంటుంది. రే డయాగ్రామ్లో మాత్రం ఇలాగనే ఉంటుంది అనమాట. పైన ఆరో మార్క్, కింద ఆరో మార్క్ ఉంటే వాటిని మనం F2 2F2 F1 2F1 ఇక రాశాం కదా మనము. పోల్ టు ఫోకస్ అంటే ఇక్కడ ఉండే రే డయాగ్రామ్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అనమాట. ఇలా క్వశ్చన్ చేంజ్ చేసి రాసి ఇచ్చినప్పుడు మనము ఈ విధంగా ఇట కంటెంట్ మనకు తెలిసినట్టయితే ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్కి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్ ఈస్ కాల్డ్ ఏ ఆప్టిక్ సెంటర్. ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఇస్ ద సెంటర్. ఫోకస్, పోల్ టు ఫోకస్ అంటాం. పోల్ టు ఫోకస్కి ఇట ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ఈక్వల్గా డివైడ్ చేసే పాయింట్ ఏదంటే ప్రిన్సిపల్ ఫోకస్ అని తెలుసుకుంటాం అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి బి ఆప్టిక్ సెంటర్. 11th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టు రైట్ ద నేమ్ ఆఫ్ సింప్లెస్ట్ హైడ్రోకార్బన్. ఈ క్వశ్చన్ మనకి ఎక్కడ వస్తుందంటే కార్బోనేటిక్స్ కాంపౌండ్స్లో 12th చాప్టర్లో వస్తుంది కెమిస్ట్రీ నుంచి. రైట్ ద నేమ్ ఆఫ్ సింప్లెస్ట్ హైడ్రోకార్బన్. దాని సింప్లెస్ట్ హైడ్రోకార్బన్ వచ్చేసి దీన్ని CH4గా మనం రాసుకుంటాము. ఇది సింప్లెస్ట్ హైడ్రోకార్బన్. హైడ్రో అండ్ కార్బన్. దీని ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే H ఈ విధంగా మనము రాసుకుంటాము. నెక్స్ట్ 12th చూస్తే వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. సో ఇక్కడ దీంట్లో చూసినట్టయితే ఏ వచ్చేసి ఓరెస్టెడ్, టెస్లా, న్యూటను, వ్యాట్ ఇవన్నీ SI యూనిట్స్ అనమాట. సో దీంట్లో ఓరెస్టెడ్ రూల్లో వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వాటిని డినోట్ చేయడానికి దీంట్లో యూజ్ చేస్తాము. టెస్లా అనేది ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ మనకి ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏమొస్తుందంటే పై ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ B బై
ఏరియా, బి అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్స్ ఏంటి అంటే వెబర్, దీని యూనిట్స్ వెబర్. ఏరియాని మనము దేంట్లో మెజర్ చేస్తామంటే మీటర్స్లో యూజ్ చేస్తాము. ఏరియా అంటే ఏంది మనకి ఫార్ములా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, ఏరియా సైడ్ ఇంటూ సైడ్, సైడ్ ఇంటూ సైడ్, సైడ్ స్క్వేర్. సైడ్ని మనం అంటే ఏమి డిస్టెన్స్ అనేది మీటర్, ఎం ఇంటూ ఎం స్క్వేర్. సో ఏరియాని మనం ఏమని రాసుకోవచ్చు యూనిట్స్లలో, ఏరియా 1 ఏరియా ఈజ్ ఈక్వల్ టు మీటర్ స్క్వేర్. సో వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్, దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు అంటే టెస్లా అని రాస్తాం అనమాట. ఇట్లా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి యూనిట్స్ వచ్చేసి వెబర్స్, ఏరియాకి యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్స్. సో వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ని మనము టెస్లాగా రాసుకుంటాం. సో దీని ఆప్షన్ వచ్చేసి బి టెస్లా. ఫోర్స్ వచ్చేసి మనము న్యూటన్స్లో మెజర్ చేసుకుంటాం. ఇక్కడ ఫోర్స్ అంటే 5 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్, లేదంటే 10 న్యూటన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. సో ఇలాగా ఫోర్స్ని మనము న్యూటన్స్లలో మెజర్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి పవర్, మనము ఎలక్ట్రిక్ పవర్ని మనము వ్యాట్లలో మెజర్ చేసుకుంటాం. పవర్ని వ్యాట్లలో, ఫోర్స్ని న్యూటన్స్లలో. ఇక్కడ వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ని మనం ఏం చేస్తాం అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని మనము టెస్లాలో మెజర్ చేసుకుంటాము. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని వెబర్లో మెజర్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని మనం ఏం చేస్తాం టెస్లాలో మెజర్ చేసుకుంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ టెస్లా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మాత్రమే వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్నప్పుడు వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఓన్లీ వెబర్స్. దీనికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా అనే రాయొచ్చు, లేదంటే వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అయినా రాయొచ్చు, లేదంటే టెస్లా అని కూడా రాయొచ్చు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి టెస్లా. సో ఈ విధంగా మనకి టోటల్ కూడా 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనకి 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ క్లాస్లో మనము 7 to 12 వరకు 12 ఆబ్జెక్ట్ 6 మార్క్స్. దీంట్లో ఫిజిక్స్ ఉంటాయి, కెమిస్ట్రీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం ఇట్లా కాన్సన్ట్రేటెడ్గా కొద్దిగా చూసుకొని దీంట్లో ఉండే క్వశ్చన్లు మాత్రమే బై హార్ట్ చేసినట్టయితే మనము గెట్టిన కాలేము. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ప్రిపేర్ కావాలని చెప్తాను. ఓరెస్టెడ్ రూలు, టెస్లా, న్యూటను, వ్యాట్. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఓరెస్టెడ్ రూల్కి ఫార్ములా అడిగేస్తాడు. దాని ఆప్షన్ ఏ ఉండొచ్చు, లేదంటే ఫోర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఓరెస్టెడ్, టెస్లా, న్యూటన్, వ్యాట్ అంటాడు. అప్పుడు ఫోర్స్ని ఏమిట్లో మెజర్ చేస్తాం, న్యూటన్లో మెజర్ చేస్తాం. ద పవర్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద పవర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటాడు. ఓరెస్టెడ్, టెస్లా, న్యూటను, వ్యాట్. సో పవర్, ఎలక్ట్రిక్ పవర్ని మనము వ్యాట్లలో మెజర్ చేసుకుంటాం. సో ఇలాగ ఆప్షన్లు దేనికి వస్తాయి, ఇప్పుడు దీనికి రైటు. సో న్యూటన్ అనేది దేనికి కరెక్ట్గా ఉంటుంది, వ్యాట్ అనేది దేనికి కరెక్ట్గా ఉంటుంది, ఓరెస్టెడ్ అనేది దేనికి కరెక్ట్గా ఉంటుందని మనము ఇలా రెఫర్ చేసుకుంటూ చదివినప్పుడు మాత్రమే మనము ఈ 12 ఆఫ్ అంటే 6 మార్క్స్ ఈజీగా మనము గెటిన్ కాగలము. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లు మాత్రమే నేను జస్ట్ మెథడ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం తెలుసుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.